హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మినపప్పు గారెలండి. దేవి నవరాత్రుల్లో 4వ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఉంటారండి. గారెల్ని తయారు చేసుకోవడం కోసము ఫస్ట్ నేను ఇక్కడ 1 కప్పు మినపప్పును తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకుంటున్నానండి. ఇలా 1 కప్పు మినపప్పును తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్లను వేసుకొని 2 సార్లు బాగా వాష్ చేసుకోండి. ఇలా పొట్టు లేని మినపగుళ్ళను తీసుకొని ఇలా 2 సార్లు బాగా వాష్ చేసుకుని నిండుగా నీళ్లను పోసి 4 గంటల సేపు నానబెట్టుకున్నానండి. 4 గంటల సేపు నానబెట్టుకున్న తర్వాత ఇందులో ఉండే నీళ్లను మొత్తం కూడా వంచుకోండి. ఇలా పూర్తిగా డ్రై చేసుకున్న తర్వాత ఇలా నానబెట్టుకున్న ఈ మినపప్పును కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇందులోకి కొద్దిగా కావాలనుకుంటే నీళ్లను వేసుకుని ఇప్పుడు మూత పెట్టేసి మెత్తగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోండి. రండి, ఇలా మెత్తగా అలాగే ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు గ్రైండ్ చేసుకోండి. మరి ఎక్కువగా నీళ్లను వేసుకోకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో గట్టిగా ఉండేటట్టు పిండిని రుబ్బుకోండి. ఇలా రుబ్బుకున్న ఈ పిండిని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఒకవేళ పిండి గనక కొద్దిగా లూజ్గా అనిపించినా సరే, లేదా వంట సోడాని ఎక్కువగా వేసినప్పుడు ఆయిల్ పీలుస్తూ ఉంటుందండి. ఆ టైంలో కాస్తంత మైదా పిండిని కానీ లేదా బియ్య పిండిని కానీ వేసుకొని పిండిని కలిపి వడల్ని చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయండి వడలు అనేవి. ఈ టిప్ని ఎప్పుడైనా సరే పాటించండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా మిరియాల పొడిని వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనాను అలాగే కొత్తిమీరను వేసుకోండి. వీటన్నిటిని కూడా బాగా కలిసేటట్టు ఇలా బాగా కలపండి. చూడండి, పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇలా వచ్చేటట్టు చూసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లను తీసుకొని మన చేతిని నీళ్ళలో డిప్ చేసుకుంటూ ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా వడల్ని ప్రిపేర్ చేసుకోవడమేనండి. ఇలా వడల్ని చేత్తో ఒత్తుకోవడం ఇబ్బందిగా గనక అనిపిస్తే ఇంట్లో ఉండే పాల ప్యాకెట్ని కానీ ఆయిల్ ప్యాకెట్ మీద కానీ ఆయిల్ని అప్లై చేసి లేదా నీళ్ళని అప్లై చేసి ఇలా వడల్లో ఒత్తుకోవడమేనండి. నెక్స్ట్ స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని మీడియం హీట్ అయ్యేంత వరకు ఆయిల్ని వేట్ చేసుకోండి. ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఇందులోకి వడల్ని వేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటి నిదానంగా ఇలా చేత్తోనే నిదానంగా వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి. చేతిని అప్పుడప్పుడు నీళ్ళలో డిప్ చేసుకుంటూ ఇలా ఆయిల్లో నిదానంగా డ్రాప్ చేయండి వడల్ని. మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ వడల్ని 2 వైపులా కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా నిదానంగా 2వ వైపుకి వడల్ని టర్న్ చేసుకుంటూ 2 వైపులా కూడా క్రిస్పీగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోండి. వడల్ని ఒకటే వైపు వదిలేయకుండా ఇలా 2 వైపులకి కూడా అప్పుడప్పుడు ఇలా టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. అలా అయితే 2 వైపులా కూడా సేమ్ కలర్లో డీప్ ఫ్రై అవుతాయండి. చూడండి, వడలు 2 వైపులా కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వడల్ని పక్కకు తీసుకోవాలండి. ఇలానే మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో వడల్ని వేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన వడలు రెడీ అండి. అమ్మవారికి 4వ రోజు కూడా మినపప్పు వడల్ని ఇలా తయారు చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. అంతే, చూసారు కదండి, మినపప్పు గారెల్ని ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చో తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.